అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ మొహమ్మద్ ఖాలిద్. ఈరోజు నా అంశం వచ్చేసి ఇస్లాంలో 10 రకాల నిషిద్ధమైన ఉద్యోగాలు. ముందుగా మనం చూసినట్లయితే, 1 రిబా, అంటే వడ్డీ వ్యవహారాలలో సహకరించడం, వడ్డీ వ్యవహారాలలో పనులు చేయడం. అంటే వడ్డీ ఎక్కడైతే ఉంటుందో, బ్యాంకులు కానీ లేకపోతే రకరకాలుగా దాని వ్యవహారాలు బాగా ఉన్నాయి, వడ్డీకి సంబంధించిన వ్యవహారాలు, అందులో పనులు చేయడం కానీ, ఎంకరేజ్ చేయడం కానీ, లేకపోతే కమిషన్లు కానీ, దానికి సంబంధించిన లావాదేవీలు కానీ, ఇటువంటిది వడ్డీకి సంబంధించింది ఇస్లాంలో హరాం. అంటే ఎన్నో కేటగిరీస్ వస్తుంది. అది కొన్ని ఈఎంఐలని, క్రెడిట్ కార్డులని, రకరకాలుగా ఆ వడ్డీకి సంబంధించి ఈనాడు సమాజంలో విస్తరించిపోయింది. అది ప్రతి వ్యక్తి దగ్గర కూడా అందుబాటులో ఉంది, దాన్ని ఉపయోగించుకుంటున్నాడు, దానివల్ల నష్టపోతున్నాడు. సోదరులారా, ఈ వడ్డీకి దూరంగా ఉండండి. రెండో విషయం వచ్చేసి ఆల్కహాల్ తయారు చేయడం, ఆల్కహాల్ అమ్మే విధానాల్లో తోడుపడడం, లేకపోతే ఆల్కహాల్ వేరే దగ్గర తీసుకెళ్ళడం, ట్రాన్స్పోర్ట్ కానీ, లేకపోతే వైన్ షాపులలో పనిచేయడం కానీ, లేకపోతే సారాయిల దగ్గర కానీ, గుడుంబ ఎక్కడైనా కానీ ఏదైతే ఆల్కహాల్కు సంబంధించి మత్తు పదార్థాల దగ్గర పనులు చేయడం, వాటి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, ఎక్స్పోర్ట్ చేయడం కానీ, తీసుకురావడం కానీ, రకరకాలుగా పనులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించింది కూడా ఇస్లాంలో హరాం. ఆల్కహాల్, మత్తు పదార్థాలు. ఎందుకంటే వాటితోని ఎన్నో జీవితాలు నాశనం అయిపోతాయి సోదరులారు. ఆల్కహాల్ అనేది ఎంతోమంది జీవితాలను నాశనం చేసింది, ఎంతోమంది ఆర్థిక నష్టాలలో కూడా కూడుకుపోయి ఉన్నారు. అదేవిధంగా మనం మూడోది చూసుకున్నట్లయితే జూదం, లక్కీ డ్రా, అంటే బెట్టింగ్స్. ఈ బెట్టింగ్లు పెట్టడం, క్రికెట్ల బెట్టింగ్లు కానీ, రకరకాలుగా బెట్టింగ్, క్యాసినో అని రకరకాలుగా ఈరోజు విస్తరించిపోయి ఉన్నాయి. గేమ్స్ అని రకరకాలుగా ఈ జూదాలు, ఈ లక్కీ డ్రాలు పెట్టి ఈనాడు ఎంతోమంది ఆర్థికంగా నష్టపోయారు. కొంతమంది అయితే డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయారు. దాంట్లో విపరీతమైన టెన్షన్లు పడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా మనం సమాజంలో చూసాం సోదరులారా. అంటే మనిషిని నాశనం చేసే పనులు ఎన్ని ఉన్నాయో చూడండి సోదరులారా. మనం ముఖ్యమైన కొన్ని 10 పాయింట్స్ మాత్రమే మనం తీసుకున్నాం, ఇంకా ఎన్నో ఉన్నాయి. అంటే ఈ జూదం, ఈ లక్కీ డ్రా కూడా ఎంతోమందిని దెబ్బతీస్తుంది. జూదం అనేది ఈ ప్యాకెట్ల వల్ల కూడా ఎంతోమంది వస్తువులు కూడా తాకట్టు పెట్టి జూదం ఆడడం, కొంతమంది అయితే భార్యలను కూడా తాకట్టు పెట్టే పరిస్థితులు మనం విన్నాం సోదరులారా. జూదం అనేది ఎడిక్షన్ అయితే, అది ఎంత ఎడిక్షన్ అంటే మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది సోదరులారా. అలాగే మనం 4వది మనం చూసుకున్నట్లయితే అశ్లీలకు సంబంధించిన ఉద్యోగం చేయడం హరాం, నిషిద్ధం. అశ్లీలం అంటే ఏంది సోదరులారా? కొన్ని యాప్స్ ఉంటాయి, లేదా వెబ్సైట్స్ ఉంటాయి, లేదా మూవీస్ ఉంటాయి, షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, పోర్న్ వీడియోస్ ఉంటాయి. వీటికి ఎడిటింగ్ చేయడం కానీ, లేక పోస్టర్లు డిజైన్ చేయడం కానీ, అనేక సంబంధం. అంటే ఒక వస్తువుకు, అంటే ఒక పనికి ఎన్నో రకాల సహాయకారాలు ఉంటాయి. అందులో ఏది సహాయపడ్డా తప్పే. ఇప్పుడు అశ్లీలం అనేది ఉంది, దానికి సంబంధించి ఏదన్నా డిజైన్ చేయడం కానీ, ఏదైనా వెబ్సైట్ చేయడం కానీ, యాప్లు చేయడం కానీ, లేకపోతే వీడియోస్ చేయడం కానీ, ఇవన్నీ కేటగిరీస్ అన్నమాట. అశ్లీలతను పెంచే వలంగా ఎంతోమంది ఈనాడు యువత తాను చిన్న వయసులోనే ఎన్నో చేసుకొని తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి ఈనాడు ఫోన్లో అశ్లీలత ఎంత వ్యాపించిందంటే, ఈనాడు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఎడిక్షన్ అయిపోయింది. అశ్లీలత విపరీతంగా అయిపోయింది. ఫోన్ తెరిస్తే సార్ మొత్తం అశ్లీలం అనేది నిండిపోయింది. ఒక పెద్ద ఫిత్నగా మారి ఎంతోమందిని దారి తప్పిపోయి నాశనం అయిపోతున్నారు సోదరులారా. దాని వలంగా సమాజంలో ఎంతోమంది అత్యాచారాలు కూడా గురవుతున్నారు సోదరులారా. వీటికి దూరంగా ఉండండి, వీటిలలో పని చేయకండి, సహకరించకండి. అదేవిధంగా 5వది మనం చూసుకున్నట్లయితే షిర్కుకు సంబంధించిన జాబులు. అంటే షిర్కుకు సంబంధించిన జాబులు ఏంటంటే విగ్రహారాలు చేయడం కానీ, ఎక్స్పోర్ట్ చేయడం కానీ, ఫోటో ఫ్రేమింగ్లు కానీ, అంటే మొత్తం ఏదో ఫోటో పెట్టి దాన్ని పూజించడం, విగ్రహారాలకు సంబంధించి షిర్క్. ఏదైతే బొమ్మలని తయారు చేయడం, వాటిని ఎక్స్పోర్ట్ చేయడం, పంపించడం, వీటి దగ్గర కూడా మనం పని చేయడం అనేది ఇస్లాంలో హరాం. విగ్రహారాధన అనేది లేదు. విగ్రహారాధనకు ఎవరైతే ప్రోత్సహిస్తారో, వాటిలలో పనులు చేస్తారో అది కూడా నిషిద్ధం, హరాం సోదరులారా. వీటికి కూడా దూరంగా ఉండండి. అదేవిధంగా మనం 6వది మనం చూసుకున్నట్లయితే జ్యోతిష్యాలు, మంత్రాలు, డబ్బు కోసం మోసం చేసే పనులు. ఏదైతే జ్యోతిష్యం చెప్తానో, నీ భవిష్యత్తు చెప్తాను అని కూర్చొని ఎన్నో రకాలుగా చెప్పడం, నీ భవిష్యత్ ఇది అని చెప్పడం, దానికి సంబంధించి డబ్బులు తీసుకోవడం, వ్యాపారం చేయడం, మంత్రాలు చేస్తాను తీసుకోవడం, ఆ వ్యక్తిని మానసికంగా ఇబ్బంది పెట్టడం, నీకు ఇది అయిపోయింది, నువ్వు ఇది చేయాలి, నువ్వు అది చేయాలి, ఇది చేయాలని రకరకాలుగా డబ్బులు గుంజడం, అతన్ని మోసం చేయడం. అతని ఇబ్బందులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఉంటాయి సోదరులారా. ప్రతి వ్యక్తికి ఇబ్బందులు వస్తాయి, కానీ కొంతవరకే ఉంటుంది, శాశ్వతం అనేది ఉండదు. కానీ ఇటువంటిళ్ళల్లో
పనులు చేయడం, ప్రోత్సహించడం ఇస్లాంలో హరాం. జ్యోతిష్యం చెప్పడం కానీ, చెప్పించుకోవడం కానీ, మంత్రాలు చేయడం కానీ, మంత్రాలు చేపించుకోవడం కానీ ఇవి ఇస్లాంలో హరాం. దాంట్లో పని చేయడం, దాన్ని ప్రోత్సహించడం కూడా ఇస్లాంలో హరాం. అదేవిధంగా 7వది మనం చూసుకున్నట్లయితే ఎదుటి వ్యక్తిని మోసం చేసి సంపాదించడం. ఎదుటి వ్యక్తిని మోసం చేసుడు అంటే ఏంది? ఒక 2 పార్ట్నర్స్ ఉన్నారు, బిజినెస్ పెట్టారు. ఒక అతను మోసపోతున్నాడని ముందే డబ్బులన్నీ తీసుకొని ఇంకో పార్ట్నర్ని మోసం చేయడం, అది ఒక కేటగిరీ. అలాగే ఎన్నో రకాలుగా ఒక వ్యక్తిని మోసం ఎక్కువ డబ్బులు తీసుకోవడం, అది కొంతవరకే పనిచేస్తుందని అతనికి డూప్లికేట్ వస్తువులు ఇచ్చి దాంట్లో మోసం చేయడం, ఇట్లా ఎన్నో రకాలుగా ఉన్నాయి. మోసం చేసే విధానాలు ఎన్నో ఉన్నాయి సోదరులారా. ఏ వ్యక్తి ఎలా మోసం చేస్తాడో మనకు తెలియదు, కానీ ఇటువంటి మోసంలో పనులు చేయడం, ప్రోత్సహించడం ఇది కూడా ఇస్లాంలో హరాం సోదరులారా. మోసపోతాడంటే ఖచ్చితంగా నువ్వు మోసం చేసినావంటే నీకు కూడా భయంకరమైన మోసం జరుగుతుంది సోదరులారా. అందుకే ఆ మోసం పనులలో నువ్వు ఉండకు. అదేవిధంగా 8వది మనం చూసుకున్నట్లయితే చోరీ, డేటా హ్యాకింగ్. చోరీ అంటే దొంగతనాలు, అక్రమ మార్గాలు, డేటా హ్యాకింగ్ అని ఎటు వ్యక్తి రహస్యాలు గుంజడం, హ్యాకింగ్ చేయడం, దోపిడీలు, దొంగతనం చేయడం, అది కూడా ఇస్లాంలో ఎంతో పెద్దమైన నిషిద్ధం, హరాం. దానివల్ల ఎదుటి వ్యక్తి ఎప్పుడూ నష్టపోతుంటాడు, సుకూనుగా ఉండలేడు, మనశ్శాంతిగా ఉండలేడు. ఎందుకంటే దొంగతనం చేసిన వ్యక్తి ఎప్పుడు భయపడుతూ బతకాలి, అనుక్షణం భయపడుతూ బతకాలి. అదేవిధంగా హ్యాకింగ్ చేసిన వ్యక్తి కూడా అనుక్షణం భయపడుతూ బతకాలి. ఎందుకంటే ఒక తప్పు పని చేసినప్పుడు అతను ఎప్పుడు భయపడుతూ ఉండాలి, ఎవరు వచ్చి ఎక్కడ నన్ను పట్టుకుంటారో అని భయపడుతూ బతకాల్సి వస్తుంది. అటువంటి జీవితాలు, అటువంటి పనులు మనకు అవసరం ఆ సోదరులారా. 9వది మనం చూసుకున్నట్లయితే తమకు తాము డ్రగ్స్ హానికరం చేసుకునే వస్తువులు, అది మత్తు పదార్థాలైన, ఆల్కహాల్ అయినా, డ్రగ్స్ అయినా, గంజాయి అయినా, ఇంకో ఎన్నో రకాలైన మత్తు పదార్థాలు ఈనాడు సమాజంలో చాలా టెక్నాలజీ ప్రకారంగా మత్తు పదార్థాలు వచ్చేసాయి సోదరులారా. అది కూడా మనకు ఎంతో అందులో పనిచేయడం, అందుకు ప్రోత్సహించడం కానీ, ఉత్పత్తులు అమ్మకం, ఏదైతే మనిషికి హానికరం చేసే ఉత్పత్తులు అమ్మకం చేసేది కూడా ఇస్లాంలో హరాం సోదరులారా. వీటి వల్ల కూడా మనిషి నష్టపోతాడు, దీంతో ఎంతో నష్టాలు ఉంటాయి. ఇది మనకు కొంతకాలం వరకే మనకు లాభం ఇస్తుంది కావచ్చు సోదరులారా, కానీ తర్వాత ఎంతోమంది దీని వలంగా ఎన్నో జీవితాలు నాశనమై ఎంతోమంది నష్టపోయారు సోదరులారా. అదేవిధంగా మనం 10వది మనం చూసుకున్నట్లయితే పొలిటికల్గా ప్రాపగండం చేయడం, అంటే ఎదుటి వ్యక్తికి అల్లోకల్లోలం సృష్టించడం, బాజార్లో లుల్లులు చేయడం, ఎదుటి వ్యక్తికి నష్టాలు చేయడం, రోడ్డు బయటకు వచ్చేసి విపరీతమైన దాదాగిరీలు, గుండెలుగులు చేయడం, ఇది కూడా చేయడం కూడా ఇస్లాంలో హరాం సోదరులారా. హరాం ఎంటర్టైన్మెంట్ చేయడం, అంటే ఎంటర్టైన్మెంట్ అబద్ధాలు కానీ, ఎంటర్టైన్మెంట్ చేయడం కానీ, ఎదుటి వ్యక్తి మీద మాట్లాడు రకరకాల పుకార్లు కానీ, దానికి సంబంధించి పరిహాసాలు ఆడడం ఎదుటి వ్యక్తి కోసం, అంటే ఇది ఒక జాబ్స్. ఈనాడు ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో రకాల షోలు వచ్చేసాయి, షోస్. వాటి వలంగా ఎంతోమంది ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఆ షో చూస్తేనే అతనికి నిద్రపడుతుంది, అంతగా ఎడిక్షన్ అయిపోయాడు. అటువంటి పనులు కూడా ఇస్లాంలో హరాం. ఎంటర్టైన్మెంట్ చేయడం, అసత్య ప్రచారాలు చేయడం, లేనిది ఉన్నట్టు కల్పించి చెప్పడం, ఇటువంటివి కూడా పనులు చేయడం, అందులో ఒక ప్రోత్సహించడం ఇస్లాంలో హరాం సోదరులారా. ఇప్పుడు మనం ఏదైతే చూసుకున్నామో ముస్లిం సోదరులు ఇటువంటి 10 భయంకరమైన హరాము, నిషిద్ధమైన పనులు చేయడం ఇస్లాంలో హరాం. ముస్లింలు ఇటువంటి నిషిద్ధమైన పనులు చేయడం, ప్రోత్సహించడం హరాం సోదరులారా. ఇవన్నీ ఈ 10 మనం విన్నాము, ఇంకా ఎన్నో ఉన్నాయి. ముఖ్యమైన 10 మాత్రం పాయింట్స్ నేను తీసుకున్నాను. దీంట్లో మీకు ఒక సందేహం రావచ్చు, ఏమని 10 పాయింట్లు చెప్పారు కదా, అన్నీ హరామే అని చెప్పారు, అన్నీ నిషిద్ధమే అని చెప్పారు. ఇవి నేను ఆధారాలతో చెప్తున్నాను సోదరులారా, నా సొంత మాటలు కాదు, హదీసుల ద్వారా నేను చెప్తున్నాను. ఖురాన్ వాక్యాలు ఉన్నాయి కొన్ని, హదీస్ ద్వారా కూడా నేను చెప్తున్నాను సోదరులారా. అది చెప్పుకుంటూ పోతే పెద్దగా వీడియో అవుతుందని నేను పాయింట్ టు పాయింట్ మీకు చెప్పాను, ఆధారాలతో సహా నేను చెప్పాను సోదరులారా. అయితే ఇప్పుడు మనం ఒక దాని గురించి మనం ఇక్కడ చర్చించుకుందాం. మీరు గమనించండి, ఈ వీడియోని చూడండి, పూర్తిగా చూడండి. ఏంటిదంటే, మరి ఇన్ని గణం ఉన్నాయి కదా, బయటికి వెళ్తే మాకు ఉద్యోగాలు ఇవే ఉన్నాయి కదా, మరి మా పరిస్థితి ఏంది? ఇది చేస్తేనే మాకు తినడానికి తిండి, మాకు బతకడానికి ఉంది కదా, మరి వేరే లేదు కదా మాకు ఆప్షన్ అని అనుకోవచ్చు. కానీ సోదరులారా, మంచి మీరు 10 రూపాయలు సంపాదించినా అందులో బరకత్ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి రిక్షా నడుపుతాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు రిక్షా దొక్కుతాడు, కష్టపడి చెమట అడిచి అతను సంపాదించి తన కుటుంబాన్ని తీసుకెళ్తాడు. అతని లైఫ్ ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఎందుకంటే అతను కష్టపడి వచ్చిన డబ్బు, అది హరాం లేకుండా వచ్చిన డబ్బు. అతను తిన్న ఒక ముద్ద అయినా కానీ సుఖంగా, మనశ్శాంతిగా ఉంటాడు. కొద్దిగా కష్టం రావచ్చు, కానీ మనశ్శాంతి ఉంటుంది. ఇవి తాత్కాలికమైన పనులు ఏవైతే మనం
ఇమీడియట్గా అంటే త్వరగా నాకు డబ్బు రావాలి అనే పనులు మనం ఏవైతే చేస్తామో వీటి వలంగా అప్పటి మందం తాత్కాలికంగా మనం ఆనందపడదు, కానీ ముందు ముందు చాలా నష్టపోతాం. మన పిల్లలు నష్టపోతారు, సంతానం నసలు నష్టపోతుంది. ఎందుకంటే ఒక లైన్ అనేదే నష్టపోతుంది సోదరులారా. అనుకోవచ్చు అల్లాతోని మంచిగా ప్రార్థించండి, అల్లా మనకు మంచి ఉపాధిని ఇస్తాడు. 5 పూటల నమాజ్ చదవండి, ఏదైతే మనకి ఇస్లాంలో ఎన్ని అర్కాన్లు ఉన్నాయో అవి పాటించండి, నమాజ్ చదవండి, రోజా ఉండండి, జకాత్ ఇవ్వండి, సదకాలు చేయండి, మంచి పుణ్యకార్యాలు ఏవైతున్నాయో అన్నీ చేయండి సోదరులారా. ఖచ్చితంగా అల్లా మంచి ఉపాధిని ఇస్తాడు సోదరులారా. ఎందుకంటే ప్రతి యావత్తు ప్రపంచంలో ఉన్న మనుషులకు జంతువులకు రిజక్ ఏదైతే ఉపాధిని ఇచ్చేది, ఏదైతే తిండి పెట్టేది అల్లా మాత్రమే సోదరులారా. ఇది మీరు ఖచ్చితంగా ఇది నమ్మాలి సోదరులారా. ఇటువంటి హరాం పనుల నుంచి అల్లా మిమ్మలను నన్ను రక్షించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.